18 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులతో చెలగాటమాడుతున్నారని బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు కరీంనగర్ జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో రైతు సత్యాగ్రహ దీక్షలు చేపట్టారు. సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికలకు ముందు రైతులకు అనేక వాగ్దానాలు చేసిన గద్దెనెక్కిన ప్రభుత్వం హామీలు మరిచి రైతులకు మొండి చేయి చూపిందన్నారు. మాటలు కాదు చేతలతో చూపిస్తాం. ఎవడడిగిండు మేము 2 లక్షల రూపాయలు రుణమాఫీ అంటే నిజంగా ఇస్తాడనుకున్నాం గానీ ఇంత మోసం చేస్తుందా కాంగ్రెస్ పార్టీ అని రైతులందరూ కూడా చెప్పి ఎకరానికి కూడా ఇప్పటి వరకు ఫుల్ఫిల్ గా రైతు కిసాన్ మోర్చా నేతృత్వంలో ఉమ్మడి జిల్లా కేంద్రాలలో రైతు సత్యాగ్రహం కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉంది. 18 నెలలుగా రైతులతోని చెలగాటమాడుతున్నటువంటి ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలగజేయడం కోసమే ఈ రైతు సత్యాగ్రహం చేస్తా ఉంది. మనందరికీ తెలుసు 18 నెలలు మరి పాలన పూర్తయింది. ఎన్నికల సమయంలో రైతులకు అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హామీల ఊసే మరిచింది. ఈ రోజున పూర్తి స్థాయిలో 2 లక్షల రూపాయల సంపూర్ణ రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఇలా 64 లక్షలకు పైగా స్వల్పకాలిక వ్యవసాయ రుణాలు తీసుకున్నటువంటి రైతులు ఈ రాష్ట్రంలో ఉంటే ఇలా సుమారు 22-23 లక్షల మందికి చేసి పూర్తిగా సంపూర్ణ రుణమాఫీ చేసినామని చెప్పి ప్రగల్భాలు పలుకుతా ఉంది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అతివృష్టి వస్తే అనావృష్టి వస్తే ఆదుకోవడం కోసం పంటల బీమా యోజనని దేశవ్యాప్తంగా అమలు చేస్తూ ఉంటే తెలంగాణలో నాటి కేసీఆర్ అమలు చేయలేదు. ఇలా అదే బాటలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ప్రయాణం చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే మొన్నటికి మొన్న జరిగినటువంటి మరి అతివృష్టితోటి అకాల వర్షాలతోటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పంటలు దెబ్బతింటే ఇలా ఆదుకునేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ఇవాళ ఎంత దురదృష్టకరమైన విషయం అంటే రైతు బీమాను కూడా అటకెక్కించారు. రైతులకు కూడా బీమా ప్రీమియం చెల్లించని కారణంగా అనేక మంది యువ రైతులు కనుక చనిపోతే వాళ్ళని ఆదుకునేటువంటి అవకాశం కూడా కోల్పోయింది. ఈ రోజున పూర్తి స్థాయిలో మరి భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు మొన్న అసెంబ్లీలో కూడా ఇవాళ రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి వైఖరి మీద నిరసన వ్యక్తం చేసినప్పటికీ కూడా ఎటువంటి ప్రయోజనం లేని నేపథ్యంలో ఇలా రైతులకు అండగా మేమున్నామని చెప్పడానికి భారతీయ జనతా పార్టీ ఇలా రైతులతో కలిసి ఇలా ఈ సత్యాగ్రహ దీక్ష చేస్తా ఉన్నాం. ఈ యొక్క ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు రైతుల ఓట్లతో గెలిచిర్రు, రైతులతోటే మీరు అధికారంలోకి వచ్చినటువంటి మాటే మరిచి ఇలా రైతులను మోసం చేస్తే క్షమించేటువంటి ప్రసక్తే లేదు. ఇలా మీరు గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోదామని కలలు కంటున్నారు. మీ చేతిలో మోసపోయినటువంటి రైతులే ఇలా వాళ్ళే ఇలా గ్రామాలలో మిమ్మల్ని గెదివేటువంటి పరిస్థితి వస్తుంది. వాళ్ళనే అభ్యర్థులుగా నిలబెట్టి మరి రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాబోయే రోజుల్లో మీ మీద యుద్ధం చేస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.